యూనిట్లో లాస్ట్ టాపిక్ ఇది లిమిట్, సార్ట్, ఇంకొకటి స్కిప్. ఇవేంటో సపరేట్ చూసి ఒకటిసారి మళ్ళీ 3 కలిపి కూడా చూద్దాం. ఫస్ట్ లిమిట్. దీని పర్పస్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నా విత్ ద కండిషన్. సో ఆ లిమిట్ పరంగా వస్తుంది. ఇప్పుడు చూడు, నేను సింటాక్స్ ఎట్లుంటాయని డీబీ డాట్ కలెక్షన్ నువ్వు ఏ పేరు ఇప్పుడు మన స్టూడెంట్స్ కలెక్షన్ పైన వేస్తాం. సో ఆ కలెక్షన్ పేరు ఇచ్చి ఫైన్ లిమిట్ 2. ఇదేం రిటర్న్ ఇస్తా అంటే ఓన్లీ 2 డాక్యుమెంట్స్ ఇస్తాయి. ఇప్పుడు చూడు నేను చేస్తా, ఇది మన కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం పెడతా, డిబి మన కలెక్షన్ పేరు స్టూడెంట్ డాట్ ఫైన్ డాట్ లిమిట్ 2. సో నాకు ఏం వచ్చినాయి, 2 వచ్చినాయి. ఒకవేళ నేను లిమిట్ 1 పెడతాం అనుకో, ఒకటే వస్తుంది. అట్లా అనమాట. అన్నీ ఎంతైతే లిమిట్ పెడతామో అంటే మనం రిట్రీవ్ అవుతుంది అనమాట, రిటర్న్ చేస్తుంది. సార్ట్ అనేది డాక్యుమెంట్స్ని సార్ట్ చేస్తుంది విచ్ హ్యావ్ 1 or more ఫీల్డ్స్. ఇప్పుడు మన దగ్గర నేమ్ ఉంది, ఏజ్ ఉంది, బ్రాంచ్ ఉంది, ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్. వీటిని అనేది మనం సార్ట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ దీని సింటాక్స్ ఎట్లుంటుందంటే డీబీ డాట్ కలెక్షన్ పేరు ఫైండ్ సార్ట్ ఫీల్డ్ 1 అట్లా. ఇప్పుడు ఒకటి చేద్దాం. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ చేద్దాం. ఇప్పుడు ఏజ్ కంట్రోల్-C ఏజ్ చూడు, ఏజ్ అంటే అసెండింగ్ ఆర్డర్లో అయింది 20, 22 సారీ చూడు 20, 22, 22, 23, 20. సో ఏజ్ అంటే అసెండింగ్ అయింది. ఇప్పుడు ఒకవేళ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ 1 బదులు -1 పెడతా. ఇప్పుడు చూడు, ఏజ్ అంటే ఎక్కడైంది 23, 23, 22, 22, 20. సో ఏజ్ అంటే డిక్రిమెంట్ ఆర్డర్లో సార్ట్ అయింది. అర్థమైనా? సార్టింగ్ అట్లా పనిచేస్తుంది అనమాట. సార్టింగ్ అట్లా చేయొచ్చు. సార్ట్ అని పెట్టి ఇక్కడ 1 అని పెట్టినాం అనుకో అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. ఒకవేళ -1 పెట్టినాం, ఇప్పుడు నేమ్ సార్ట్ చేద్దాం -1 అని. సో నేమ్స్ అన్నీ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతాయి. ఇప్పుడు -1 పెట్టి, సో చూడు ఇప్పుడు నేమ్స్ అన్నీ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతాయి. అంటే ఏ లాస్ట్ వస్తుంది ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో, ఫస్ట్ పి ఉంది ఇక్కడ ఉన్న. సో ఇట్లా అంటే డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది అనమాట. అట్లా సార్టింగ్ అట్లా పనిచేస్తుంది. ఒకవేళ రెండు కలిపి చేద్దాం. చూడు, సార్ట్ ఏజ్ని డిస్క్రిమినింగ్ ఆర్డర్లో పెడదాం, నేమ్ని అసెండింగ్ ఆర్డర్లో చేద్దాం. ఇప్పుడు చూడు, నేమ్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో అంటే లాస్ట్కి ఏమొచ్చింది, ఏ వచ్చింది. సో నేమ్ నేను ఏం పెట్టాలనుకున్నా, అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలనుకున్నా. సో అట్లనే వచ్చింది. చూడు, మను, రవి, దేవి, పసి, అను వచ్చింది. కాబట్టి ఏజ్ని ఎట్లా పెట్టాలనుకున్నా, ఏజ్ని డిసైడింగ్ ఆర్డర్లో పెట్టినా సార్ట్ చేయాలనుకున్నా. సో 23 ఫస్ట్, 23 తర్వాత 22, 22 లాస్ట్ 20 వచ్చింది. సో ఏజ్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఇట్లా సార్ట్ చేయొచ్చు అన్నమాట మనం. స్కిప్ అనేది ఒక నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ స్కిప్ చేయాలంటే మనం స్కిప్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడు, దాని సింటాక్స్ ఎట్లుంటాయంటే డీబీ కలెక్షన్ పేరు ఫైన్ డాట్ స్కిప్ 2. సో ఏం చేస్తుంది, ఫస్ట్ 2 డాక్యుమెంట్స్ స్కిప్ చేసి మిగతా అన్ని చూపిస్తుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు మనము ఇది చేసి చూడు, ఫస్ట్లో ఉన్న మను రవిని చూపించాలి, ఇంకొకటి ఏది చూపించాలి, పసిని చూపించాలి, మిగతా అన్నిటిని చూపిస్తుంది రవి, అను. సో ఫస్ట్ 2 డాక్యుమెంట్స్ స్కిప్ చేసింది. అట్లా స్కిప్ అట్లా పట్టుకొస్తుంది. ఒకవేళ మూడింటిని కలిపి చూడండి ఆ స్టూడెంట్స్ దానిపైన. దీని అర్థమైంది. మనం ఏం చేస్తున్నాం, సార్ట్ చేస్తున్నాం. ఆ స్టూడెంట్స్ ఆల్ స్టార్ట్స్ బై ఏజ్ స్కిప్ ఫస్ట్ స్కిప్ చేస్తుంది అండ్ నెక్స్ట్ 3ని చూపిస్తుంది. ఎందుకంటే లిమిట్ 3 పెట్టాం కాబట్టి. ఇది చూడు, సో అన్ని సార్ట్ అయినాయి అసెండింగ్ ఏజ్ పరంగా. ఏజ్ 1 పెట్టాం కాబట్టి అసెండింగ్, -1 పెడితే డిసెండింగ్ ఆర్డర్. సో ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో అయినాయి. సో ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయ్యాయి, సార్ట్ అయినాయి. నెక్స్ట్ స్కిప్ 2 అంటే ఫస్ట్ 2 డాక్యుమెంట్స్ స్కిప్ చేసేసింది. ఇక లిమిట్ 3 ఇచ్చింది కాబట్టి మనం 3 వచ్చినాయి డాక్యుమెంట్స్. అట్లా